మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంతకుముందు పాప క్షమాపణ గురించి, వ్యభిచారం చేసినటువంటి స్త్రీ గురించి, అదేవిధంగా దావీదు గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేశాం. ప్రియులారా, ఈరోజు మరి పాప క్షమాపణ గురించి, నువ్వు పాపం చేస్తే ఆ పాపం వలన అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం నేను మీకు తెలియజేస్తాను. అందులో ప్రార్థన చేయకుండా చేస్తుంది మొదటి విషయం. ఎలా అయినా సరే అడిగేస్తుంది. పిల్లలు, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఒకవేళ ఆ పాపం కనుక నీకు ఎదురైతే కనుక ప్రార్థన కూడా విడిచిపెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రార్థనని విడిచిపెట్టకుండా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని వైపు తిరగాలి. కాబట్టి పాపం నిన్ను ప్రార్థన చేయకుండా చేస్తుంది. ప్రార్థనకు జవాబు రాకుండా చేస్తుంది. నువ్వు ఒక నిమిషం ప్రార్థన చేసినా, 2 నిమిషాలు చేసినా, 3 నిమిషాలు చేసినా, అర్ధ గంట అయినా, గంట అయినా, ఒక రోజైనా చెయ్యి. నీలో కనుక పాపం ఉంటే కనుక ఆ పాపం నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు రాకుండా చేస్తుంది. చేయవలసిన పనులు కాక చేయకూడని పనులు కూడా చేస్తుంది. మంచి పని, చెడు పనులు. మంచి పని చేయాలి అనిపిస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నటువంటి మాటలు, విషయాలవి. చెడు పనులు, ఇతర సంబంధమైన, ఇహలోక సంబంధమైనటువంటి విషయాల గురించి కనుక నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే అది సాతాను పన్నాగం. కాబట్టి ఇంకొక విషయం, సమయాన్ని, భవిష్యత్తుని పాడు చేస్తుంది. నీకున్న సమయం ఎంతో విలువైన సమయం. దేవుడు నిన్ను పుట్టించిన దగ్గర నుంచి నీకు ఊహ తెలిసినంత వరకు ఒక రకమైనటువంటి జీవితం అయితే, దేవుని గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు దేవునికి ఎంత ఉపయోగపడ్డావు, నీ సమయాన్ని ఎవరికి ఎంత సమయం ఉపయోగించావు, నీ కుటుంబం విషయంలో ఇంకా ఒక మంచి పనులు చేసే విషయంలో కానీ, దేవుని విషయంలో కానీ ఎంతవరకు నువ్వు సమయాన్ని వినియోగిస్తున్నావు, ఎంతవరకు ఉపయోగపడేలాగా, ప్రయోజనకరంగా మార్చుకుంటున్నావు అనే విషయం నువ్వు తెలుసుకోవాలి. అలానే పొందుకొనవలసినటువంటి దీవెనలను, విజయాన్ని దూరం చేస్తుంది. నీకు దీవెనలు రావు, నువ్వు చేసే ప్రార్థనలకి దీవెనలు రావు, నువ్వు చేసేటువంటి పనులకు దీవెనలు రావు. ఏంది ప్రభువా, మాకు ఈ పరిస్థితి ఏంటి, ఈ దీవెన మాకు దొరుకుతుందా దొరకదా అని సందేహపడేలా చేస్తుంది. నీకొచ్చే విజయాలను కూడా కొన్నిటిని దూరం చేస్తుంది. పరీక్షలు కావచ్చు, ఇంకా ఏ ఇతర సంబంధమైనటువంటి సాతాను మీద జయం కావచ్చు. ఎలాంటి అయినా సరే, ఎలాంటి విజయాలనైనా దూరం చేయడానికి అవకాశం ఉంది. కుటుంబంలో తృప్తి లేకుండా చేస్తుంది పాపం. నువ్వు ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. నీకు సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా తృప్తి ఉండదు. ఏదో ఒక కొరత ఏర్పరిచేలా చేస్తుంది. అదేవిధంగా కుటుంబాలలో నెమ్మది లేకుండా చేస్తుంది. శాంతి సమాధానాలు ఉండవు. పాపం ఉన్నటువంటి కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేస్తుంది. అనారోగ్య పాలు చేస్తుంది. ఆరోగ్యం క్షీణించేటట్టుగా చేస్తుంది. నిన్ను నువ్వు ఆలోచించుకొని నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ప్రియులారా,
జాగ్రత్తగా గమనించండి. ఆ పాపం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఆ పాపం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. దిద్దుబాటుకు లోబడకుండా చేస్తుంది. ఆ పాపాన్ని సరి చేసుకుందామా అంటే సరి చేసుకోలేని పరిస్థితి. ఏదో ఒక అడ్డంకిని నీ ముందుకు తీసుకొస్తుంది సాతాను. దానివల్ల నువ్వు దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయలేవు. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా చేస్తుంది. దేవుని యొక్క విషయంలో నువ్వు చేసే ప్రార్థన, నువ్వు అర్పించే అర్పణలు కానీ, నువ్వు చేసేటువంటి పనులు కానీ, నువ్వు చేసేటువంటి పరిచర్య కానీ, అది చేయాలనుకుంటావు కానీ దాన్ని చేయలేకపోతావు అన్నమాట. ఆఖరికి ఆ పాపం నిన్ను నరకానికి నడిపిస్తుంది ప్రియులారా. చూడండి, పాపం వలన వచ్చు జీతం మరణం అని బైబిల్ సెలవిస్తుంది కనుక, మరి ఈ సమయంలో నువ్వు ఈ చిన్న వాక్యాన్ని, సందేశాన్ని విన్న నువ్వు